ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి ఉన్నట్టుండి గాలొచ్చింది? గాయత్రుదిన వస్తుందా ఏంటి? ఈ హాల్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. పెద్దదిన వచ్చినా సరే నేను చూడలేను. అయ్ బాబోయ్, ఏంటిది? సమయానికి మా ఆయన కూడా లేరే. ఏ హాసు, నైని, విషు, విక్కీ, త్వరగా రండి. నాకు భయంగా ఉంది. ఏమవుతుందో ఏంటో. త్వరగా రండి. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? భయం వేస్తే అరవరా? అరుస్తూ ఇక్కడే ఉండడం ఎందుకు? నువ్వే కిందకి రావచ్చు కదా. కరెక్టే, అందరికెందుకు ప్రయాస? మీరు ఆగండి. పిన్ని ఎందుకు భయపడిందో కనుక్కోకుండా అలా మాట్లాడతారెందుకు? అత్తయ్య, జస్ట్ రిలాక్స్. ఎందుకు టెన్షన్ పడుతున్నావో చెప్పు. ఆ కాంతిని చూస్తే దడబుట్టింది విష్. జాగ్రత్త. మా అక్కేగా వెళ్ళేది, మీ అమ్మ కాదుగా. ఎందుకు కంగారు పడతారు? నైని, ఎందుకలా కాంతి వచ్చింది? ఈ పెట్టె ప్రకృతి పరంగా వచ్చే కాంతి పర్వాన్ని సూచిస్తుంది బాబుగారు. అంటే దగ్గరికి రండి. షాక్ కొడుతుందేమోనని ఆగిపోయాం చెల్లి. నువ్వు రమ్మన్నాక ఎందుకు రాము? కమాన్ కమాన్ కమాన్. ఆ ముక్క ముందే చెప్పుంటే నేను ఈ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసేవాను కదా. అనయ్య, వావ్, మా ఆయన షేక్ డాన్స్ చేస్తుంటే ఎంత బాగుందో చూసారా? అది డాన్స్ కాదే, షాక్ కి గురై గింజుకుంటున్నాడు. కర్రతో బాధేయండి. చచ్చూరుకుంటాడు పిన్ని. అలానే వదిలేస్తే ప్రాణాలు వదిలేస్తాడు. అనయ్య వదిలేయ్. బాక్స్ ని వదిలేయమంటున్నారు బ్రో, వదిలేయ్. అవునరా, ఆ బాక్స్ ని విడిచిపెట్టాయి. అనే బాక్స్ వదిలేయ్. విశాల్ చెయ్యి పడిపోకపోయుంటే పంచకమణితో పనే ఉందిలే అని ఊరికే ఉండేవాళ్ళం కదా. ఎవరో కుట్ర పన్ని ఇదంతా జరిపిస్తున్నారేమో అన్నట్టుగా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అలా అంటే మళ్ళీ మనలో మనకే గొడవలు వస్తాయక్క. చూడక్క, నువ్వు వెళ్తావో వెళ్ళవో ఆలోచించుకో. ఎందుకంటే చీకటి పడితే నిండు చందమామ కనిపిస్తాడు. ఇంట్లోనే ఉంటే రేపటికి పౌర్ణమి వస్తుంది. అప్పుడు వెళ్ళినా లాభం లేదు. ఇంకో నెలాగితే మళ్ళీ పౌర్ణమి వస్తుంది కదా. అప్పటిదాకా బావగారు అవిటివారిలా ఉండాలంటే మీ ఇష్టం. వెళ్తాను. కానీ వెళ్లే ముందు స్వామీజీ వారిని కలిసి వారి ఆశీర్వాద బలంతో అడుగులు వేస్తాను.
నైని, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. నైని, రండి బాబు గారు. నీ దగ్గరికి రమ్మంటావా? నీ వెంట రమ్మంటావా? ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మనం ఒక మాట అనుకున్నాం, మర్చిపోయారా బాబు గారు? ఇంకోసారి నువ్వు చెప్తే వినాలనుంది నైని. దూర ప్రయాణం గనక చేయాల్సి వస్తే ఇద్దరం వేరువేరుగా బయలుదేరాలి అనుకున్నాం. ఎందుకంటే ఏదైనా జరిగినా ఒకరు లేకపోయినా ఇంకొకరైనా పిల్లల కోసం ఉంటారని. అప్పుడు అనుకున్నావు నైని, కానీ ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నేను ఈరోజు రాత్రికే బయలుదేరుతున్నాను. అది కూడా తెల్లవారేలోపు మణికాంత ప్రాంతం నుండి బయటకు వచ్చేయాలి. అంటే 9 గంటలు మాత్రమే మీకు కనపడను. నువ్వు చెప్పినంత తేలిగ్గా నేనుంటానా? కష్టం నాయనే. పిల్లల కోసం ఒకరుండాలని అనుకోవడం కాదు, మనిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఇంకొకరు ఉండలేరు, అది నిజం. నేను అనుకున్న పని పూర్తి చేసుకుని రావాలని నిర్ణయించుకున్నాను. మీరు రాకండి. నా క్షేమం కన్నా మీరు బాగుండడం నాకు ముఖ్యం. నైని, నువ్వు తిరిగి రాకపోతే? నయని ఇచ్చిన మాట ప్రకారం పంచకమణైనా ఇంటికొస్తుంది. ఇది సత్యం. నా చెయ్యి నయం అవ్వాలని నా గుండెకి గాయం చేస్తావా నైని? బాబుగారు, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? ఆ ప్రశ్న ఇన్నాళ్ళు నువ్వు నన్ను అడగలేదు. నేను సమాధానం చెప్పాలన్నా ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఇంతకన్నా నమ్మకం ఇంకేం కావాలి నైని? అయితే మీరే నన్ను మణికాంత ప్రాంతానికి సాగనంపాలి. నాకు చదువు రాకపోతే నేర్పించారు. నాకు వ్యాపారం తెలీదంటే మీరు ముందుండి నడిపించారు. ఇప్పుడు కూడా నా లక్ష్యాన్ని చేరుకునేలా మీరే చెయ్యాలి. ఇదేంటైని ఇవాళ పౌర్ణమి తిథి మొదలైంది అనుకునే లోపు నీ మాటలతో నా మనసులో చీకటిని నింపుతున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.